This is our first meal before going to gym. Just a banana as a pre-workout meal. Welcome back guys. This is a full day of eating with pizza ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ బల్కింగ్. ఇంతకుముందు ప్రీ వర్కౌట్ జస్ట్ బనానా ఆల్రెడీ వచ్చేసిన. సో ఈ 4 to 5 monthsలో నేను ఒక 15 kgs వరకు పెరిగిన ఫ్రమ్ దిస్ టు దిస్. Done with the workout. ఇంటికి వెళ్ళినాక పోస్ట్ వర్కౌట్ చూపిస్తా. పోస్ట్ వర్కౌట్ మీల్ క్యాలరీ షేక్. ఆల్రెడీ నేను దీని రెసిపీ ముందు వీడియోలో షేర్ చేసుకున్నా. సో డూ వాచ్ ఇట్. ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది. సో 2-3 hours స్లీప్, లేచాక ఓట్ మీల్ అన్నీ ప్రిపేర్ చేసుకొని షిఫ్ట్కి వెళ్ళాలి. యా come on, meal 3 oatmeal preparation. 70 grams of oats and 1 scoop of whey protein, 60 grams of peanut butter for good fats and 400 ml of milk. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నా లైక్ దిస్, ఎందుకంటే ఫాస్ట్గా తిని ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు షిఫ్ట్కి. అండ్ 1 బనానా స్లైస్ చేసుకున్నా, ఎందుకంటే ఓట్స్ తినడంలో ఈజీ ఉంటుంది బనానాతోని. అండ్ ఆల్సో అని కొంచెం క్విక్ టేస్ట్ కోసం అండ్ ఈజీ క్యాలరీస్. యా బయటకు వెళ్ళి చికెన్ కీమా తెచ్చిన, కీమా ట్రై చేద్దామని. సో అన్ని స్పైసెస్ మిక్స్ చేసిన, పెరుగు, పసుపు, అల్లం, ఉప్పు, అన్నీ ఏ మసాలాస్ ఉన్నాయో అన్నీ వేసేసిన. మనం అంటే మ్యారినేషన్ చేస్తాం కదా సేమ్ అట్లానే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా. అండ్ ఆల్సో దీంట్లో కొత్తిమీర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నా మంచిగా. అండ్ నాకు ఎంత కావాలో చూసుకొని ఒక 200 grams అండ్ ఆనియన్ కట్ చేసుకున్న చిన్నగా, సన్నగా, సన్నగా. కొంచెం స్కిల్స్ చూపించాలి కదా. అండ్ ఆల్సో క్యాప్సికమ్, వెజ్జెస్ ఏముంటే అవి వేసుకోవచ్చు, లైక్ బ్రోకలీ ఏదంటే అది. నేను కొంచెం కర్రీలా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 2 వెజ్జెస్ తీసుకున్నాను నేను. కొంచెం బటర్, ఆలివ్ ఆయిల్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చికెన్ వేసేసుకున్నా అండ్ మిక్స్ చేసుకున్నాం అండ్ ఇట్స్ డన్. అంతే, సింపుల్ ఉంది. అండ్ ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం మీల్స్ని. ఒక రైస్ ఒక 400 grams. ఇంతకుముందు నేను 200 grams తినేసిన ఆల్రెడీ. కొంచెం ఆకలి మీద ఉన్నా కాబట్టి రికార్డ్ చేయలే. 400 grams ఆఫ్ రైస్ అండ్ 200 grams ఆఫ్ చికెన్ కీమా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంది. అండ్ ఆల్సో ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ చేసారు, అది కూడా వేసేసిన. అండ్ ఎగ్స్ ఒక 4 large. యూజువల్గా 6 తింటాను, ఇప్పుడైతే 4 తింటున్నా. అయిపోయినాయి ఎగ్స్, తెచ్చుకోవాలి. అండ్ ఆల్సో ఇదైతే మ్యాండేటరీ, చేయాలి, తప్పదు. కళ్ళు మొత్తం మూసుకోపోతున్నాయి, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ కదా, కొంచెం ఉంటుంది. లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా వచ్చేసిన, ఏం రికార్డ్ చేయలే. పార్ట్ టైమ్స్ కూడా చేయాల్సి వస్తుంది అబ్రాడ్కి వచ్చినాక, ఎందుకంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి.
అండ్ రెంట్ గ్రాసరీ ఇవన్నీ ఖర్చులు తీయాలంటే పార్ట్ టైమ్స్ చేయాల్సిందే. అండ్ ఆల్సో ఇప్పుడు డైట్, బల్కింగ్ డైట్, చాలా ఖర్చులు ఉంటాయి ఇక. యా, అర్థం చేసుకోవాలి. సో ఆల్రెడీ అబ్రాడ్కి వచ్చిన వాళ్ళకి జాబ్ దొరకలేదు, పార్ట్ టైం దొరకలేదు అంటే డిపెండ్స్ ఆన్ యూ అండ్ ఆల్సో లక్. అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తా, అప్పుడప్పుడు డే షిఫ్ట్స్ చేస్తా. యా, నిద్ర వస్తుంది. ఒకటి ఇది కీమా అండ్ రైస్ అండ్ ఎగ్స్ ఒక 1 hour తర్వాత తింటాను నేను. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ బల్కింగ్ డైట్. కాంప్లికేటెడ్గా ఏం లేదు, కానీ కుకింగ్ ఒకటి కష్టం. కుకింగ్కి సపరేట్గా టైం ఇవ్వాలి, కుక్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం. నా మీల్స్ అన్నీ జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు డే షిఫ్ట్ ఉంటే ఇది లంచ్ అవుతుంది, అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉంటే ఇది డిన్నర్ అవుతుంది. సో ఇట్లా జంబ్లింగ్ ఉంటుంది. బట్ పక్కాగా అయితే ఈ 5 meals డేలో అయితే కంప్లీట్ చేయాలి. సో క్యాలరీ ఇంటేక్ ఈజ్ మస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడన్నా బల్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాలరీస్ ఇంటేక్ ఒకేసారి ఇంక్రీజ్ చేయొద్దు. నేను ఆ తప్పు చేసిన. సో ఎందుకంటే నీ గట్ హెల్త్ అండ్ నీ డైజెషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ చాలా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో ఏంటంటే వీక్లీ ఇంక్రీజ్ చేసుకోవాలి క్యాలరీ ఇంటేక్. ఇప్పుడు నేను రేపటి నుంచి బల్కింగ్ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వీక్ ఒక 100 grams ఇంక్రీజ్ చేయాలి, అండ్ సెకండ్ వీక్ 200, 300 అట్లా సో ఆన్ అట్లా ఇంక్రీజ్ చేయాలి. సడన్గా ఇంక్రీజ్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. పరిస్థితి